లోకం ఎలా అనుకుంటుంది భయము భక్తి అంటే? దేవుడి ముందు మోకాళ్ళేయటం భయం అనుకుంటుంది. దేవుడి ముందు కన్నీళ్లు కార్చడం భక్తి అనుకుంటుంది. దేవుణ్ణి కన్నీటితో ప్రార్థన చేయటం భక్తి అనుకుంటుంది. ఇవి కాదు. హ్మ్. భయము భక్తి కలిగి ఉండడం అంటే ఏమండి? యేసుక్రీస్తు వారు భయము భక్తి కలిగి ఉన్నారట. కలిగి ఉన్నందుకని ఏం చేశాడు? యేసుక్రీస్తు వారు భయభక్తులు ఎలా చూపించారు ఆయన? ఎలా చూపించారు చెప్పండి? తండ్రి చెప్పిన మాటలను భూమి మీద నెరవేర్చాడు. అది. ఒక కుమారుడు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు అంటే, అమ్మా కొంచెం పని చేసి పెట్టు తల్లి అనంటే, వెంటనే ఆ బిడ్డ అలాగేనమ్మా నేను చేస్తాను అని చేసి పెడుతుందే అది భయము భక్తి అంటే. అమ్మ ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా పనులు చేయలేని పిల్లలు ఉంటారండి. మగవాళ్ళు కానీ, ఆడపిల్లలు కానీ. అంటే ఏమి లేదు వాళ్ళకి. తల్లిదండ్రులు ఎంతో భయము లేదు. ముందు భయం పోయింది. తర్వాత భక్తి కూడా లేదు వాళ్ళకి. అయ్యో! నా తల్లి, నా తండ్రి నన్ను కన్నారు. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం వాళ్ళే. అనే భక్తి నీలో ఉంటే నిజంగా తల్లిదండ్రులను వాళ్ళు ఆరాధిస్తారండి.